హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ తీపి కబురు. 29% ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్. సంబరాల్లో పెన్షనర్లు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు తమ జీవితాంతం సేవ చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లకు ఎంతో కాలంగా కన్న కలలు నిజమయ్యే ఒక అద్భుతమైన మరియు మరుపురాని శుభవార్త అధికారిక వర్గాల నుండి అందింది. గత కొన్నేళ్లుగా ప్రతి ఉద్యోగి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న మధ్యంతర భృతి ఎప్పుడు వస్తుంది అని. సో, దానికి ఇప్పుడు ఒక స్పష్టమైన సమాధానం లభించడమే కాకుండా ఏకంగా 29% ఐఆర్ ప్రకటించడానికి ముహూర్తం ఖరారైనట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సాధారణంగా ఏ ప్రభుత్వం కూడా మొదట ఇంత పెద్ద మొత్తంలో ఐఆర్ ఇవ్వడానికి మొగ్గు చూపదు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని, రెట్టింపు ధైర్యాన్ని నింపింది. ఈ కీలక అప్డేట్ గురించి మనం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మరియు వివరంగా చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్ల చిరకాల నిరీక్షణ త్వరలోనే ఒక సుముఖాంతానికి చేరుకోబోతోంది. గత కొన్ని నెలలుగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో తమ వేతనాలు ఎప్పుడు పెరుగుతాయా అని లక్షలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం 29% ఐఆర్ ప్రకటించడానికి ఒక గట్టి నిశ్చయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మొదట్లో ప్రభుత్వం లోపల జరిగిన అంటే అంతర్గత చర్చల్లో ఐఆర్ అనేది 15% లేదా గరిష్టంగా 20% ఉండవచ్చని అంచనా వెడ్డాయి. సో, అంచనా అయితే ఉండింది. కానీ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో ఏకంగా 29% ఇవ్వాలని నిర్ణయించడం వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న అపారమైన సానుకూలతను మరియు గౌరవాన్ని స్పష్టం చేస్తోంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగ కుటుంబాల్లో ఇప్పుడు పండగ వాతావరణం మొదలైంది. సో, దీపావళి ముందే వచ్చినట్లు వారు సంబరపడుతూ ఉన్నారు. సో, ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత వర్గాల నుండి అందుతున్న తాజా పక్కా సమాచారం ప్రకారంగా 29% ఐఆర్ ప్రకటనకు సంబంధించిన తేదీ కూడా దాదాపుగా ఖరారైంది. వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ఉద్యోగ సంఘాల మహాసభలలో లేదా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఒక బహిరంగ వేదికపై గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ చారిత్రాత్మక ప్రకటన చేసే అవకాశం మెండుగా ఉంది. సాధారణంగా కొత్త పీఆర్సీ నివేదిక రావడానికి మరియు అది పూర్తి స్థాయిలో అమలు కావడానికి సాంకేతిక కారణాల వల్ల కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ మధ్యంతర భృతిని ప్రభుత్వం అందిస్తోంది. మరి ఇది అమలైతే ఉద్యోగుల నెలవారీ జీతంలో భారీగా మార్పు కనిపిస్తుంది. అంటే వారి ప్రాథమిక వేతనంపై 29% అదనంగా అయితే అమౌంట్ యాడ్ అవుతుంది. దీనివల్ల వారి కొనుగోలు శక్తి పెరిగి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ ఐఆర్ ప్రకటనలో ఉన్న మరో గొప్ప విశేషం ఏంటంటే, ఇది కేవలం ప్రస్తుత విధుల్లో ఉన్న సర్వీస్ ఉద్యోగులకే కాకుండా పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు కూడా సమానంగా వర్తిస్తుంది. వయసు మళ్ళిన కాలంలో శరీరంలో వచ్చే అనారోగ్య సమస్యల వల్ల వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కోసారి ఆసుపత్రి బిల్లులు చూస్తే సామాన్యులకు గుండె ఆగినంత పని అయిపోతోంది. ఇటువంటి కష్టకాలంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను తట్టుకోవడానికి 29% పెంపు పెన్షనర్లకు కొండంత అండలాగా నిలుస్తుంది. వారి పెన్షన్ మొత్తంలో గణనీయమైన వృద్ధి కనిపిస్తుండటంతో పెన్షనర్ల సంఘాలన్నీ ఈ వార్తపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ జీవితకాల శ్రమను ప్రభుత్వం గుర్తించి తన తగిన గౌరవం ఇస్తున్నందుకు వారు తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ ప్రకటన ఎందుకు ఇంత స్పెషల్ అని మనం లోతుగా విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన కారణాలే కనిపిస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రతి వస్తువు ధర రెట్టింపు అయింది. ఈ తరుణంలో ఉద్యోగుల ఆర్థిక భద్రతను కాపాడటం ప్రభుత్వం బాధ్యత. అలాగే పీఆర్సీ ప్రక్రియలో జరుగుతున్నటువంటి జాప్యం వల్ల ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి నెలకొనే అవకాశం ఉందని గ్రహించిన ప్రభుత్వం వారిలో నైతిక స్థైర్యాన్ని నింపడానికి ఒక నిర్ణయం తీసుకుంది. రాజకీయ వ్యూహంతో పాటు పరిపాలనలో ఉద్యోగులు అత్యంత కీలకమైన భాగస్వాములు కాబట్టి
వారు సంతోషంగా ఉండటమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఐఆర్ ప్రకటనతో పాటుగా మరికొన్ని కీలక డిమాండ్లపై కూడా ప్రభుత్వం చాలా సానుకూలంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుతోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను కూడా ఐఆర్ ప్రకటనతో పాటు విడతల వారీగా విడుదల చేసేందుకు ఒక స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మరి అలాగే ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాన్ని ఈహెచ్ఎస్ మరింత బలోపేతం చేసి కార్పొరేట్ ఆసుపత్రులలో ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోబోతున్నారు. దీనివల్ల ఉద్యోగుల కుటుంబాలకు ఆరోగ్యపరమైన భరోసా లభిస్తుంది. వీటన్నిటితో పాటు పారదర్శకమైన మరియు ఎవరికీ ఇబ్బంది కలగని రీతిలో బదిలీల షెడ్యూల్‌ను కూడా విడుదల చేయనుంది ప్రభుత్వం. మొత్తానికి ఏపీ ఉద్యోగుల గొంతుకలో ఆహ్, ఈ ఐఆర్ వార్త అనేది జీవితాల్లో కొత్త కాంతులను నింపుతుంది. ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయడమే ఇక తరువాయి. అప్పటి వరకు ఉద్యోగులంతా ఎంతో ఉత్కంఠతో, ఆశతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.